అనంతపురంలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి శ్రీకాంత్ అనుమానాస్పద మృతిపై అతని బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే శ్రీకాంత్ మృతి చెందినట్లు విద్యార్థి సంఘాల నేతలు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు వచ్చినారో ఊరిని అనంతపురంలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి శ్రీకాంత్ అనుమానాస్పద మృతిపై అతని బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే శ్రీకాంత్ మృతి చెందినట్లు విద్యార్థి సంఘాల నేతలు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇంటర్ విద్యార్థి శ్రీకాంత్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థి శ్రీకాంత్ అనుమానాస్పద మృతిపైన కూడా కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి శ్రీకాంత్ మృతి చెందిన విషయాన్ని కూడా కళాశాల యాజమాన్యం కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం లేదు. కళాశాల యాజమాన్యం ఏ ఒక్కరు కూడా ఇక్కడ కళాశాల వద్ద లేకపోవడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ కళాశాల మెయిన్ గేట్ వద్ద శ్రీకాంత్ మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఒంటిపై మొత్తంగా కూడా రక్త ఘాట్లు ఉన్నాయి, రక్త మరపులు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఏదైతే మృతదేహాన్ని గుర్తించి 4-5 గంటలు గడిచినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎస్ఆర్ కళాశాల యాజమాన్యానికి సంబంధించిన సిబ్బంది కానీ ప్రిన్సిపాల్ ఏ ఒక్కరు కూడా ఇక్కడ చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీకాంత్ది ఆత్మహత్య కాదు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దీనికి కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. తమ కుమారుడిని ఇక్కడ చదువు కోసం కళాశాలకు పంపిస్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక డ్రిప్ పైప్తో ఉరివేసుకుని ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటారు, ఇది ఖచ్చితంగా హత్య చేసి ఆత్మహత్యగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ కూడా కళాశాలలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అడుగడుగున పోలీసులు బాధితులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు గేటాకులు దగ్గర దొరకలేదు సార్, మాకు డిపార్ట్మెంట్ ఆపుతుంది మమ్మల్ని. పోలీసులు డిపార్ట్మెంట్ ఆపుతుంది మమ్మల్ని. డిపార్ట్మెంట్ ఇంచేపు ఉండకూడదు, ఎడతకరాలని కొట్టుకుంటా ఇంచేపు ఇప్పుడు మా తల్లిదండ్రులు బాధ తగిలినట్లు ఇంకో తల్లిదండ్రులు బాధ తగలకూడదు సార్. ఇట్లా ఇప్పుడు మా జరిగింది రేపు కేసు కట్టుతాము. ఇప్పుడు ఏడతకచ్చి వాడిని బజారంటే ఇడుచుకుంటూ కొట్టి లోనికి వేసి కేసు కట్టి వాటి లోనికి బయటకి రాకూడదు. ఇంకా ఆ పని చేయాలి పోలీసుల డిపార్ట్మెంట్. ఇప్పుడు కూడా మమ్మల్ని తొసనీ లేదు. పీనికి దాకా వచ్చి ఏ పై మీకు ఏం జరిగింది కూడా అడగలే పోలీసుల్లో. వచ్చి గేటాకులు కాడగా వాచ్మెన్లు మాత్రం కాసుకున్నారు అంతే పోలీసుల్లో. నాడుగు డిఎస్పీ కూడా వచ్చి చెక్ చేసుకోమన్నాడు కానీ ఏ పై మీకు ఏం జరిగింది అనిలే. గేటాకులు దాకా వచ్చి చెక్ చేసుకుని భద్రంగా ఉంటారా లేదా, మీరు వారి సేఫ్టీ ఉందా లేదా మున్సిపాలిటీకి అని ఆలోచన చేస్తున్నారు సార్. అంతేను, అదొకటే మున్సిపాలిటీని కాపాడుతున్నారు కానీ పిల్లోడు అట్లా పోయినాడప్ప అని అడిగే వాళ్ళు లేనే లేరు పోలీసుల్లో కూడా. డిఎస్పీ కూడా మమ్మల్ని ఎస్ఆర్ లేదు సార్. మున్సిపాలిటీ ఎట్లా ఉన్నాడు, మున్సిపాలిటీ సేఫ్టీ ఉందా లేదా, అతను సేఫ్టీ ఉన్నాడా లేదా, మనకి మేనేజర్ అతను బాగా సేఫ్టీ ఉంటే మనకు ఆదాయం వస్తుంది, లేకపోతే మనకు రాదనే సాడుకుంటారు సార్ వాళ్ళు కూడా. ఎట్లా చూస్తారు? విద్యార్థి అనుమానాస్పద మృతి, ఒకవైపు తల్లిదండ్రులేమో హత్య అని చెప్తున్నారు కానీ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలుగా మీరు ఏం చెప్పగలుగుతారు? కార్పొరేట్ విద్యా సంస్థలకు ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ, విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదు. ఈ నెలలోనే దాదాపు విద్యార్థులు అనంతపురంలోనే 4 విద్యార్థులు పిట్టలు రాలిపోయినా ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి మేము ఏఎస్ఎఫ్ ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ, విద్యార్థుల భద్రత లేదా? నిన్న రోజు రాత్రి 10 గంటలకు విద్యార్థి హాస్టల్ నుంచి బయటకు వెళ్తే ఈ రోజు మరుసటి రోజు ఉదయం పక్కనే తోటలో శవమై తేలిన తర్వాత తల్లిదండ్రులకు తెలియజేశారు. ఫీజుల కోసం 100 సార్లు కాల్ చేశారు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు ఎందుకు తెలియజేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం నియోజకవర్గం మల్కాపురం చెందిన విద్యార్థి
తన నియోజకవర్గంలోనే 2 విద్యార్థులు ఈ నెలలోనే మృతి చెందడం జరిగింది. తక్షణమే ఈ అంశం పైన మరి విచారణ జరిపించాలా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 2 గంటల పాటు విద్యార్థి మృతదేహాన్ని కళాశాల బయట పెట్టుకుంటే ఆందోళన చేస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు కానీ కళాశాల యాజమాన్యం కానీ ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి తక్షణమే ఇలాంటి విద్యా సమస్యలను సీజ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి మరణించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశంపై సమగ్రమైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పటిదాకా జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగిందన్నట్టు ఆరా తీసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థి సంబంధించిన బాడీపై 2-3 ఘాట్లు అనుమానాస్పదంగా ఉంటున్నప్పటికీ ఇక్కడ తల్లిదండ్రులు అది ఆవేదన అనుమానాస్పద మృతిపై ఖచ్చితంగా విచారణ జరిపించాలంటూ కూడా అక్కడ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా ఇది హత్య అని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కళాశాల యాజమాన్యం పైన ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి లేదంటూ కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.